నా తల్లి శంకరుడా ఇంక సహా ఇంక 10,000 చూడు ఇంక సహా నా తల్లి పార్వతి ఇంక సహా ఇంక 10,000 చూడు ఇంక సహా అక్క పోతావా నీకు ఇక 10,000 చూడు నీ శరణమ్మ నీకు నిన్నేడుకుందుము నీ శరణాలు తల్లి అక్క దుర్గమ్మ నీకు ఇక 10,000 చూడు ఇక శరణమ్మ నీకు నిన్నేడుకుందుము శరణాలు తల్లి అక్క ఉప్పలగా నీకు ఇంక సహా ఇంక 10,000 నాయన ఇంక సహా 10,000 తల్లి ఇంక సహా శరణమ్మ నీకు ఇంక సహా నిన్నేడుకుందుము ఇంక సహా శరణాలు తల్లి ఇంక సహా అక్కడ పోయి సమ్మె నీకు ఇంక సహా ఇంక 10,000 చూడు ఇంక సహా బిడ్డ సార్లమ్మ నీకు ఇంక సహా ఇంక 10,000 చూడు ఇంక సహా నేను శరణమ్మ మీకు ఇంక సహా నిన్నేడుకుందుము ఇంక సహా ఊరిని కాసేది ఏ బట్టలు కాసేది ఏ బట్ట వేసి నీకు నీకు 10,000 చూడు నేను శరణమ్మ నీకు నా బావ నీకు 7 కొండలు ఏం కన్నా ఇక 10,000 బావ నీ శరణమ్మ నీకు నిన్నేడుకుందుము శరణాలు నాయన నీ 10,000 నీకు ఉగ్రరూపుడా వీరరూపుడా నరసింహుడా నీ 10,000 నాయన శరణమ్మ నీకు ఇక 10,000 చూడు నా తమ్ముడా నీకు ఇక పోతలింగన్న మరి ఇక 10,000 ఆయన శరణమ్మ నీకు నిన్నేడుకుందుము నీ శరణాలు నాయన నా తమ్ముడా నీకు నాగన్నా మరి నీ 10,000 నాయన ఇక 10,000 చూడు శరణాలు తండ్రి సుతమానకుండా నాది కళ్ళ పర్వతం నాది ఇంకా తెల్లాగులు నాది ఇంకా 6 డేస్ నాది ఇంకా జాసులో నాది నీకు ఉన్నా నాది నవరకం నాది కూర మీసాలోని కోటి మాయలోని రాతగిల్ల మంది రాజ్యాలేటోని గొల్లకేటమ్మ నీకు 10,000 చూడు బడ్డ మీదమ్మ నీకు 10,000 చూడు రమ్ము మీకు నిన్నేడుకుందుము మనసంతా బిడ్డ ఏదో ఆలోచనతోటి అప్పుడు గుప్పులు పడుకుంటా ఆందోళన చెందుతుంది
చెందుతాను, ఆలోచనలు బాగా పెట్టుకుంటాను అనే మనసులో. అర్థం రాని ఆలోచనలు, అది రాని ఆలోచనలు ఎక్కువైతానే కదా బిడ్డ. నీ బాధ కూడా సందులో అబుల్ బుబ్బులు భయపడుతుంది, ఆందోళన చెందుతుంది, ఉలికి పడతాంది బిడ్డ. అవునాని బిడ్డ, ఉలికి పడతాను కదా బిడ్డ, భయపడుతుంది కూడా. ఇది వచ్చేదారిలో ఇది ఇంటికనే ఉంటుందా బయట ఉంటుంది? బయట ఉంటది. బయట పోయే కానీ ఎక్కడన్నా మన సపోర్ట్ అడుగు నీ బిడ్డను. తెలియదు తల్లిగా ఉండే ఉండొచ్చు. అక్కడ స్థావరం కూడా అది దాటొచ్చింది బిడ్డ. నెల రోజులు, నెల 15 రోజులు అవుతుంది బిడ్డ ఇట్లా కాబట్టి. అవునా బిడ్డ, మనసు కూడా మంచిగా ఉంటాను లేదు. నిమ్మల పరుచుకుందామంటే నిమ్మలంగా లేకుండా పోతాన్ని. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనతోటి సాగుతాన్ని బతుకు. నేను చెప్పిన పనులన్నీ పరిహారం చేసి కానీ దుర్గమ్మ చేసిన ముడుపు కట్టిన తల్లి. అప్పటికంటే కొద్దిగా ఏమన్నా నీకు కుడమొక్కలు ఎడమొక్కలు కనబడ్డది కదా బిడ్డ. మళ్ళీ నువ్వు సత్యనారాయణ వ్రతం ఏమన్నా మొదలు పెట్టి ఉందా అని ఇంట్లో పెళ్ళి అయితే చేసుకుంటా. పెళ్ళి కానీ పాతకాలం నుంచి ఏమన్నా ఉందా అని బిడ్డ. లక్ష్మీ నరసింహదేవుడు ఉన్నాడు మీకు? నరసింహస్వామి ఉన్నాడు. ఒకసారి మరి నీ బిడ్డ కళ్యాణం కావాలంటే అక్కడ పోయి మరి ఆయన కళ్యాణం చేపిస్తానని కళ్యాణం భాష బలం ఇస్తానని అంటాడు కదా. మరి ఇక్కడ పోయి చేయించాలా తల్లి? అందరు దేవుళ్ళు అడుగుతూనే ఉంటారు కానీ మాకు ఇయ్యరా మరి? ఇస్తుందని చెప్పిన కదా. చెప్పినావు మళ్ళీ నరసింహస్వామి ఎట్లా అడుగుతాండు? ఆయన కూడా అడుగుతాడు మళ్ళీ.